సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? మంచిది. ఈరోజు అరుణోదయపు దినాన్న లేచి ప్రార్థన చేసుకున్నారా? తమ్ముడు, చెల్లి, మిమ్మల్ని ప్రార్థన చేసుకున్నారా? కనీసం 2-3 అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ఒకవేళ ఎంతసేపు ప్రార్థన చేసుకోకపోతే ఈ వాక్యం విన్న తర్వాత అయినా దేవుని సన్నిధిలో గడిపి, ఆయన సన్నిధిలో గడిపిన తర్వాతే గడప దాటి మీరు బయటికి వెళ్ళాలని ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. గడిచిన రాత్రి ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకున్నారో, ఈ అరుణోదయపు దినాన ఎంతమంది మీ కంఠ ధ్వని దేవునికి వినిపించారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీ కామెంట్స్ చదివి అనేకులు ప్రార్థన కొరకు పురికొల్పబడతారు అనేది నా నమ్మకం. మంచిది. ఈరోజు మంగళవారం కదా, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ మన సెంట్రల్ మందిరంలో ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు సిస్టర్ జ్యోతి జెర్మియా యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ అందించబడుతుంది. తప్పకుండా లైవ్లో పాలుందండి. వాక్యం విని ఆత్మలో బలపడగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఇదేను పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఓ దివ్యమైన వర్తమానం. ఆల్రెడీ టైటిల్ చూసుంటారు కదా. ఏంటన్నా ఇంత పెద్ద టైటిల్ పెట్టారు? నోటికి చెక్కం పెట్టుకో. చెక్కం జంతువులు కదా పెట్టేది, చెక్కం పశువుల మూతికి కదా పెట్టేది. పశువుల మూతికి పెట్టే చెక్కాన్ని మన నోటికి పెట్టుకోమంటారేంటి? ఇది నేనన్న మాట కాదు కదా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తుడైనటువంటి దావీదు గారు ఇలా మాట్లాడుతూ అంటారు. 39వ కీర్తన చూడండి, 1-2 చరణాలు. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చెక్కము ఉంచుకుందును అనుకుంటుని. నేను ఏమియో మాటలాడక మౌనినైతిని. క్షేమమును గూర్చి నేను పలుకక నేను మౌనముగా నుంటిని. విన్నారా? భక్తుడైన దావీదు గారు, నా నోటికి చెక్కం పెట్టుకుంటానని అనుకున్నా, నోటికి చెక్కం పెట్టుకున్నా. ఎప్పుడు పెట్టుకున్నావు? ఎక్కడ పెట్టుకున్నావయ్యా? భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చెక్కం పెట్టుకున్నా, ఏవి మాట్లాడక నేను మౌనంగా ఉన్నా. కనీసం క్షేమ సమాచారమైనా నేను వారితో మాట్లాడలేదు, నేను మౌనంగా ఉన్నా అని తన స్వీయ అనుభవాన్ని చెప్తున్నాడు. నేను ఇంత పెద్ద మాట అంటున్నందుకు మీరేం కంగారు పడద్దు. చెక్కం పెట్టేది జంతువుల మూతికి కదా. భక్తుడైన దావీదు గారు జంతువా? కాదే. చాలా భక్తి కలిగిన వాడు, చాలా ప్రార్థనాపరుడు. మరి నోటికి చెక్కం పెట్టుకుంటానంటున్నాడేంటి? ఎవరి ఎదుట? అందరి ఎదుట కాదు, భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు. ఈ మాటలో పరోక్షంగా అర్థం ఏంటో తెలుసా? భక్తిహీనుడు పశువు లాంటివాడు. భక్తిహీనుడు పశువు లాంటివాడు. భక్తిహీనుడు పశువు లాంటివాడు. ఆ పశువు లాంటివాడితో ఏది మాట్లాడినా ఏది వంకర అంటే వేలు వంకర అన్నాడు అంటారు చూసారా? నువ్వు ఏం మాట్లాడినా వంకలు పెడతానే ఉంటాడు. తమ్ముడు, చెల్లి, నీ చుట్టూత భక్తిహీనపు ప్రజలు ఉన్నారా? ఒకవేళ నీ ఇంట్లోనే భక్తిహీనపు మనుషులు ఉన్నారా? నీవేం చెప్పినా వంకలు పెడుతూ, నువ్వు మంచి మాట్లాడినా దాన్ని వక్రీకరిస్తూ అంటారు కదా. ఎంకన్నా సావే, ఎంకమన్నా సావే భక్తిహీనుడు ఎదుట. ఏమి ఎంకే, బాగున్నావా? ఎంకే అంటావా? ఏమంత విలువలేని దానియా? ఏమంత ఎంత నీ అని ఎంకే అంటే అంటాడట. ఎంకమా అంటే అంత పొడుగు వద్దులేండి, అంత దీర్ఘం వద్దులేండి, అంత పెద్ద గౌరవం వద్దులేండి. ఎంకన్నా సావే, ఎంకమన్నా సావే. భక్తిహీనుడి పరిస్థితి ఎలాంటిదంటే, వాడి ముందు నువ్వేం మాట్లాడినా
అంటారు కదా, కొండను దవి ఎలుకబడతారని. నిజమే. క్రైస్తవ జనమ, భక్తిహీనుడు పశువుతో సమానం. ఈరోజు క్రైస్తవ జనం పశువు లాంటి మనస్తత్వం కలిగిన హీనమైన భక్తి చేసే వ్యక్తుల మధ్య బ్రతుకుతున్నారు. క్రైస్తవుడు నోరు తెరిచి నీతి కలిగిన మాట మాట్లాడిన వంకలు పెట్టే పశువు లాంటి మనస్తత్వం కలిగిన వారు. వారి మధ్యలో ఏం చేద్దాం? వాదనకు దిగుదామా? కొట్లాటకి వెళ్దామా? చెప్పండి. వివాదాలకు దిగుదామా? నేను అన్నది అలా కాదు అని వాదిస్తూ మాట్లాడదామా? వాడు పశువు. నువ్వు నీతి కలిగిన మాటలు చెప్పినా, నువ్వు క్షేమాన్ని కలుగు చేసే మాటలు చెప్పినా, ఆ క్షేమంలో కూడా వంకర మాటలు వెతుకుతాడు. దావీదు అంటాడు, కనీసం వాళ్ళ క్షేమ సమాచారం అయినా నేను మాట్లాడకుండా మౌనంగా ఉన్నా. మా వ్యక్తిగత జీవితంలోనే ఒక అనుభవం చెప్తాను. ఒకసారి నేను దైవజనరాలు మన చర్చికి వచ్చి ఒక చిన్న బిడ్డ అంటే యవ్వన వయసులో ఉన్న బిడ్డని తీసుకొని, ఆ రోజుల్లో మనకు ఒక ఆటో ఉండేది. ఆ ఆటో మీద కూరగాయల మార్కెట్కి వెళ్ళాం. ఈ చిన్నపిల్లడు ఈ యవ్వన బిడ్డ కాస్త బాధ్యత రాహిత్యంగా ఆ రోజుల్లో ఉంటున్నాడు. ఈరోజు చాలా బాధ్యతగా తన కుటుంబాన్ని చూసుకుంటూ చాలా భక్తిగా బ్రతుకుతున్నాడు. అయితే వివాహం కాకమునుపు కాస్త బాధ్యత రాహిత్యంగా ఉండేవాడు. మేము ఉండే ప్రాంతంలో ఆ కూరగాయల మార్కెట్ దగ్గర నిలబడి ఆ చిన్నపిల్లడితో మాట్లాడతా, రే చిన్న చూడు, ఇక్కడ కుండలు తయారు చేసే దుకాణం. ఈ కుండలు ఎవరి అనుకుంటున్నావు? అదిగో ఆ 3 అంతస్తుల భవంతి చూసారా, వాళ్ళదే. మనం చేసే పని చిన్న పని అయినా కష్టపడి నమ్మకంగా పనిచేస్తే మనం ఆశీర్వదించబడతాంరా. చూడు, వాళ్ళు కష్టపడి కుండలు తయారు చేసి కుండలు అమ్ముకొని ఎంత మంచి స్థితిమంతులయ్యారో. ఆ యవ్వన బిడ్డకి కాస్త బాధ్యత కలిగేటట్లుగా నమ్మకంగా పనిచేసుకోరా, కష్టపడి పనిచేసుకోరా అని ఆ ఇంటి వారిని స్ఫూర్తిగా చెప్తూ ఏదో నీతి గల మాటలు సేవకురాలు ఆ బిడ్డకు చెప్పింది. ఆ ఇంటి యజమానురాలు ఆ ఇంటి మీద ఉండి చూసేమంటుందో తెలుసా? ఏమమ్మావు, మీరిచ్చే డబ్బుతో మేము ఈ బిల్డింగ్ ఏం కట్టలా, ఇది మా తాత ముత్తాతల ఆస్తి. ఏం మాట్లాడుతున్నావు? మీరందరూ కొండలు కొనుక్కొని డబ్బులు ఇస్తే మాకెంత వస్తే చిల్లర పైసలు, మీ చిల్లర పైసలతో కొండలమ్మగా వచ్చిన చిల్లర పైసతో ఇల్లు కట్టుకున్నాం అనుకున్నావా? మా తాత ముత్తాతల ఆస్తి. అమ్మా, మేము అనేది అది కాదు తల్లి, వీడికి ఏదో మాటలు చక్కగా రానియండి అని నోటుకొచ్చినట్టు మాట్లాడింది. అప్పుడు నాకు అర్థమైంది, భక్తిహీనుడు ఎదుటున్నప్పుడు నోటికి చిక్కం పెట్టుకుంటానని దావీదు గారు ఎందుకన్నాడు? ఎందుకా? ఒక క్షేమాన్ని కలుగు చేసే మాట చెప్పిన వాడు వంకలే వెతుకుతాడు, కానీ వాడు వంకలే. నేనంట చిక్కం పెట్టుకునేది పశువు మూతి కదా. క్రైస్తవుడా, నువ్వు పశువు కాదు. నో, యేసయ్య సాత్వికుడు, మెత్తని మనసు గలవాడు. యేసు రక్తంతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు మెత్తని మనసు గలవాడు. నీవు నేను మెత్తని మనసు కలిగిన వారిమే, కానీ ఈ భక్తిహీనపు సమాజం పశువులు. నీతి కలిగిన మాట చెప్పిన ఆ నీతిలో వంకలు వెతుకుతూ వక్రీకరిస్తూ నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, వాదనకు దిగొద్దు, కొట్లాటకు దిగొద్దు, మౌనంగా వెళ్ళిపోండి. దావీదు అలా మౌనంగా ఉన్నాడా? చూద్దాం. దీనికి ముందు అధ్యాయంలోనే 38వ కీర్తనలో అసలు ఆ మాటలు చూడండి. 38వ కీర్తన 13, 14, 15 చరణాలు. చెవిటివాడైనట్టు నేను వినకయున్నాను, మోగవాడనైనట్టు నోరు తెరుచుట మానితిని, నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలకలేని వాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. నేను కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. విన్నారా? చెవిటి వాడైనట్టు ఊరుకున్నా, మోగవాడైనట్లు ఏమీ మాట్లాడుకున్నా. విన్నారా? ఎదురు మాట మాట్లాడలేని వాడనైతిని.
విన్నారా ఈ మాట? అందుకనే యెషయా గ్రంథంలో చోట రాసి ఉంటుంది, నా దాసుడు కాక చెవిటివాడెవడు, నా దాసుడు కాక మోగవాడెవడు. తమ్ముడు, చెవులతో ప్రతిరోజు నిన్ను దూషించే మాటలు వింటున్నావు. నువ్వు అలా చెడ్డోడు కాదు, నువ్వు యేసయ్య బిడ్డవి, నువ్వెందుకు చెడ్డదానివి? నీలో నీతి ఉంది. 24 గంటలు దూషణకరమైన మాటలు నీ చెవులతో వింటావు. విన్నా చెవిటివాడైనట్లు దావీదు ఉన్నాడే, మోగవాడైనట్లు దావీదు మౌనంగా ఉన్నాడే. మౌనంగా ఉంటూ ఏమంటాడో తెలుసా? యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుచున్నానయ్యా. నేను కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురేమో. ఇక్కడ ఒక మాట గుర్తుకు తెస్తా. దేవుని నమ్మని అన్యులు లేకపోతే భక్తిహీనులు ఉన్నారు. ఏదైనా మీ ఇంటి మీద గొడవకు వచ్చారు, నోరు తెరిస్తే బూతు వాళ్ళకి సహజ సిద్ధం. నోటుకొచ్చినట్టు బూతులు ఆడతారు. నోటుకొచ్చినట్టు అని వాళ్ళు ఆ మాటలు అంటున్నప్పుడు, ప్రభువాన్ని బిడ్డను కదా, నా కోర్పు నేనేమనకూడదయ్యా, సహించే శక్తి దయచేయి. దూషణకు ప్రతి దూషణ వద్దన్నావు కదా, దూషించే ప్రతి వాడిని చేతులెత్తి దీవించమన్నావు కదా, ఓర్చుకునే శక్తి వేసాయా, భరించే శక్తి వేసాయా, తొందరపాటు ఉద్దేశాయా అని అనుకుంటావు. ఒకానొక సందర్భంలో ఓపిక బట్టి ఒక్క మాట తొందరపడి అంటావు. ఓర్చుకొని ఒక్క మాట అంటావు చూసారా? అప్పుడు అంటాడాడు, ఆహా, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ ఇంతేలే. చూడు, ప్రార్థనకి వెళ్ళేదాన్ని అంతేనా మాట్లాడేది? దేవుని నమ్ముకున్న వాళ్ళు అంతేనా మాట్లాడేది? తెగ దీర్ఘ ప్రార్థనలు చేస్తారుగా, ఆదివారం బైబిల్ పట్టుకొని తెల్లబట్టలు వేసుకొని చర్చికి వెళ్తారుగా. చూసారా? వాడు 100 మాటలన్నా వాడికేం ఫరక్ పడదు. మన ఒక్క మాట అంటే, ఒక్క మాట జారితే ఇక వాడు స్టార్ట్ చేస్తాడు. మీరు పైకి భక్తులే కానీ మళ్ళీ ఆదివారం చర్చికి వెళ్తారు, ఇది మీ నోటుకొచ్చినట్టు దూషిస్తారు. అందుకని అంటాడు, నేను కాలు జారిన యెడల వాడు అతిశయపడునేమో. అందుకని యెహోవా, నీ కొరకే నేను కనిపెడుచున్నానయ్యా. ఇది దావీదును గూర్చి రాయబడిన మాటే కాదు, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గూర్చి వ్రాయబడిన ప్రవచనపు మాట. కసాయి వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు యేసయ్య మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉండి ఏం చేశాడో తెలుసా? యెహోవా, నీ కొరకే కనిపెట్టుచున్నానయ్యా. అలా కనిపెట్టడాన్ని బట్టి చూడండి ఆ మాట ఒకసారి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, 23వ వచనం. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఇది ఆయన దూషింపబడియు బదులు దూషించలేదు. ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. విన్నారా? మౌనంగా ఉన్నాడు. ఎంత మౌనంగా ఉన్నాడు? కసాయి వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు యేసయ్య మౌనంగా ఉండి నోరు తెరవలేదట. ఎందుకు నోరు తెరవలేదు? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. అక్కడ ఇంకొక మాట కూడా అంటాడు, ఎవరిని బెదిరింపక. దైవజన్మ, యేసయ్య ఇలా బెదిరించవచ్చు, రేయ్ నన్ను సిలువేస్తున్నారు జాగ్రత్త, నేను ఎవరినరా? దేవుని కుమారునిరా. దేవుని కుమారుడితోనే పెట్టుకున్నారంటే మీ బతుకేమైద్దో తెలుసా? బూడిద శ్మశానం అయిపోద్ది, జాగ్రత్త. నేను దేవుడుండ్రా, దేవుడితో ఆడుకుంటారా, భస్మం అయిపోతారు, జాగ్రత్త అని కూడా ప్రభు బెదిరించలే. కొన్నిసార్లు దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా
క్రైస్తవులుగా కొన్నిసార్లు మనం చేసే పొరపాటు ఏంటో తెలుసా? అంటే పొరపాటు అంటే బాధను బట్టి, పాపం అని నేను అనను, కానీ గుండెల్లో ఉన్న బాధను బట్టి వీళ్ళనే ఈ మాటలు విని విని విసిగిపోయి ఆ బాధను బట్టి అంటాం, మా దేవుడు ఏం చేస్తాడో నీకు తెలిసిద్దిలేరా తర్వాత. దేవుని బిడ్డలనంటే ఏమైద్దో తెలుసా? మిమ్మల్ని ముట్టినవాడు మా కనుగుడ్డును ముట్టినట్లు అన్నాడు దేవుడు, జాగ్రత్త మీ గతి. దేవుని బిడ్డలం కదా, కొన్నిసార్లు ఆ బెదిరింపు మాటలు మన నోటి నుంచి వస్తాయి. అది కూడా వద్దు, అది కూడా వద్దు. యేసయ్య నీతి కలిగిన న్యాయాధిపతికి తన్ను తాను అప్పగించుకున్నాడట. దావీదును గురించి కూడా చూస్తాం కదా, యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుచున్నాను. దైవజనమా, యేసయ్య పట్ల దేవుడు వేద్యం ఆడుకున్నాడా? దావీదు పట్ల దేవుడు వేద్యం ఆడుకున్నాడా? దావీదు పక్షాన దేవుడు యుద్ధం చేశాడు కదా. ఈ మాట చెప్పటానికి నా హృదయం ఉప్పొంగుతుంది. ఎవడు దావీదును చంపాలి, ఎవడు దావీదును అణచాలి, దావీదు అనేవాడు లేకుండా చేయాలని ఏ సౌలు కుటుంబం వెంటాడుతూ వచ్చిందో, సౌలు అంతకంతకు నేరసిల్లేను, దావీదు అంతకంతకు వర్ధిల్లేను. ఒకరోజు రాబోతుంది, దూషించబడుతున్న చెల్లి, వెలివేయబడుతున్న సేవక, అవమానాలకు అప్పగించబడి నిష్కారణంగా నిందించబడుతున్న దేవుని ప్రతినిధి, ఒకరోజు రాబోతుంది. నీవు నీ కుటుంబం దావీదు కుటుంబంలాగా అంతకంతకు వర్ధిల్లే దినాలు నిశ్చయంగా దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ అల్లరి ఒక శత్రు సైన్యం ఉందే, సౌలు అనేవాడి యొక్క భూమి మీద లేడు, సౌలు అనేవాడి వంశం భూమి మీద లేదు, భూమి మీద కనపడకుండా కనుమరుగైపోయింది. ఈరోజు నీతిగా బ్రతికి నిన్ను హింసించే అధికారులు, అధిపతులు వాళ్ళ అధికార బలాన్ని బట్టి ఏదో చెలరేగాలని ప్రయత్నం చేస్తున్నారే, లేఖనాన్ని ఆధారం చేసుకొని చెప్తున్నా, నేను ఎవరిని శపించను. సౌలు కుటుంబం నిర్మూలమైపోయినట్లుగా ఆ అధికారాలు నిర్మూలం కాబోతున్నాయి. వారి బల ప్రభావాన్ని దేవుడు విర్రగొట్టబోతున్నాడు. శత్రుశేషం లేకుండా, శత్రుశేషం ఆమేననాల, శత్రుశేషం లేకుండా శేషం సున్నాగా చేసే రోజులు దేవుడిస్తాడు. అదే 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 తరమబడిన ప్రజల ఎదుట తరమబడిన దావీదు తరతరాలకు దీవెన కారణంగా మారాడు. సిలువ వేయబడిన యేసుక్రీస్తు దావీదు కంటే బహుశ్రేష్ఠుడే. దావీదు సింహాసనం సూర్య చంద్ర నక్షత్రాదులు నిల్చున్నంతకాలం ఆయన సింహాసనం ఉంటే, యేసుక్రీస్తు వారి సింహాసనం సూర్య చంద్ర నక్షత్రాదులు గతించిపోతాయేమో, కానీ యేసయ్య సింహాసనం తరతరాలు ఉంటుంది. నా చేతులెత్తి దీవిస్తున్నా, తరతరాల దీవెనని తల మీద దేవుడు కుమ్మరించబోతున్నాడు. కొంచెం కాలం ఓపిక పట్టు, నోటికి చిక్కం వేసుకో. భక్తిహీనపు ప్రజలు చుట్టూతో ఉన్నారు. కొంతకాలం మౌనంగా ఉండు. నీ మౌన కాలం తీరిన తర్వాత యెహోవా మహిమ బయలుపరచబడే కాలం నీ కన్నులారా చూస్తావు. దావీదు కుటుంబం వలె, ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వలె భూమి అందంతటా ఓ ప్రభావము కలిగిన వారిగా ఆయన చేత మనం వాడబడుదుముగాక, దీవించబడుదుముగాక. రైట్? ఇప్పుడు చెప్పండి, నోటికి చెక్కం పెట్టుకుందామా వద్దా? చెప్పాలి మీరు. నోటికి చెక్కం పెట్టుకుందామన్నా, మన వేద్యాన్ని నీతి కలిగిన నీతి కలిగిన న్యాయాధిపతి అయిన దేవునికి అప్పగించుకుందామన్నా, దేవుని కంటే గొప్పోడు ఎవ్వడూ కాదు కదన్నా. రాజులను నిలవబెట్టేవాడు ఆయన, గద్దెక్కించేవాడు ఆయన, గద్దె మీద నుండి దింపి గడ్డి తినిపించేవాడు సార్వభౌముడు కదా ఆయన. ఆయనకే నా వేద్యాన్ని అప్పగిస్తా. లేఖనాన్ని పాటిస్తూ ఈ రోజు నుండి భక్తిహీనుల ఎదుట నా నోటికి చెక్కం పెట్టుకుంటాను అనేవాళ్ళు, నేను చెక్కం పెట్టుకుంటానన్న కింద కామెంట్ బాక్స్లో రాయండి, ప్రార్థన చేస్తా. రైట్? సర్వశక్తి గల తండ్రి, భక్తిహీనులు మా ఎదుట ఉన్నప్పుడు
పశువుతో పోల్చారు. చిక్కం పెట్టుకోవాలి మేము. మౌనంగా ఉండే కృప, చెవిటివారిగా ఉండే కృప, మగవారిగా ఉండే కృప, వేద్యాన్ని మీకు అప్పగించే ఆధారపడే జీవితం నాకు నీ ప్రజలకు దయచేయండి. ఇలా మీకు అప్పగించుకునే ధన్యకరమైన జీవితం ఈ వాక్య విన్న ప్రతి బిడ్డకు వరంగా మీరు ప్రసాదించి సమస్త ఘనతలు పొందుకోండి. దావీదు అంతకంతకు వర్ధిల్లాడే, అల్లరిమోక అంతకంతకు నెరసిల్లేరే, శత్రుశేషము లేకుండా చేసావే అయ్యా. తిరస్కారాలతో అవమానాలతో నల్లగొట్టబడుతున్న ఈ వాక్యం వింటున్న నీ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. వారి కన్నుల ఎదుటే తలమానికగా మీరు నిలవబెట్టండి అయ్యా. శత్రుశేషము లేకుండా నీ బిడ్డల జీవితాల్లో చేయండి అయ్యా. నీతి కలిగిన న్యాయాధిపతి మీరు అన్నడూ మమ్మల్ని విడిచిపెట్టరయ్యా. ఇదిగో చేతులెత్తి దీవిస్తున్నాను. ఈ వారమంతా నీ పిల్లలు చేసే ప్రయాణాల్లో, ఉద్యోగ వ్యాపార స్థలాలలో కాపుదల దయచేయి, భద్రత దయచేయి. డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను. గొప్ప విజయాన్ని ప్రసాదించు. తలమానికగా వారిని మీరు నిలవబెట్టు. ఏ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చూసినా నీ పేరు పెట్టబడిన నీ పిల్లలు కనబడుదురుగాక. ఏ బ్యాంక్ సెక్టార్కి వెళ్ళినా నీ పేరు పెట్టబడిన పిల్లలు కనబడుదురుగాక. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఆఫీసర్స్ నీ పేరు పెట్టబడిన పిల్లలు కనబడుదురుగాక. చిన్న స్థాయి ఉద్యోగి వరకు, సివిల్ సర్వెంట్ వరకు, చిన్న స్థాయి ఉద్యోగి మొదలు సివిల్ సర్వెంట్, ఉన్నత స్థాయి ఉద్యోగి వరకు ఏ ఆఫీస్కి వెళ్ళి చూసినా నీ పేరు పెట్టబడిన పిల్లలు ఆ స్థలములో కనబడుదురుగాక. మా చెవులకు వినబడుదురుగాక. మీ చేతి పాత్రలుగా వాళ్ళు వాడబడుదురుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. విన్న వర్తమానం అనేకులకు షేర్ చేయండి. వారు విని బలపడేటట్లుగా ప్రోత్సహించగలరని ప్రేమతో తెలియజేస్తున్నాను.